Okay, problem number 1609, even odd tree. A binary tree is named even odd if it meets the following conditions. మనకి ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాడు. ఈ 3 కండిషన్స్ మీట్ అయితే దాన్ని ఈవెన్ ఆడ్ ట్రీ అంటారు. బైనరీ ట్రీని ఈవెన్ ఆడ్ ట్రీ అంటారు అనమాట. ఏంటి కండిషన్స్ అంటే రూట్ నోడు 0th లెవెల్లో ఉండాలి. ఓకే, అండ్ దెన్ దాని చిల్డ్రన్ చైల్డ్ నోడ్స్ లెవెల్ 1లో ఉండాలి, వాటి చైల్డ్ నోడ్స్ లెవెల్ 2లో ఉండాలి. అలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి. ఓకే, దీన్ని ఈవెన్ ఆడ్ ట్రీ అంటారు అనమాట. ఓకే, సో అసలు అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే ఈవెన్ ఇండెక్స్ లెవెల్ అంటే లెవెల్ 0 లెవెల్ 2లో నోడ్స్ అన్నీ ఆడ్ ఇంటీజర్ వాల్యూ నోడ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే లెవెల్ 1లో 1 నోడ్ ఉంది, లెవెల్ 2లో 3, 7, 9 అనే నోడ్స్ ఉన్నాయి. అండ్ ఈ నోట్స్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఇక్కడ మనకి లెవెల్ 2 చూస్తే అర్థమవుతుంది, 3, 7, 9 ఇవి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అనమాట, ఆర్డర్లో ఉన్నాయి. ఆడ్ లెవెల్ ఇండెక్స్ ఆడ్ ఇండెక్స్ లెవెల్ అంటే మనకి లెవెల్ 1 లెవెల్ 3 మనం గమనిస్తే ఇక్కడ ఏముంది, ఆల్ నోట్స్ ఈవెన్ ఇంటీజర్ వాల్యూస్. ఓకే, ఇక్కడ లెవెల్ 1లో చూస్తే 10, 4, లెవెల్ 3 12, 8, 6, 2. ఓకే, అండ్ అవి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. 10, 4, 12, 8, 6, 2 స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇవేమో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి ఈవెన్ లెవెల్స్. ఓకే, సో ఈ 3 కండిషన్స్ అప్లై అవ్వాలి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రూ అంటే లైక్ ఈవెన్ ఆడ్ ట్రీ ఎగ్జాంపుల్. నాట్ ఈవెన్ ఆడ్ ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈవెన్ ఆడ్ ట్రీ కాదనమాట. సో ఎలా కాదు, ఎందుకు కాదు అనేది కూడా చూద్దాం మనము. ఓకే, ఇక్కడ లెవెల్ 1 చూసా నేను. ఓకే, లెవెల్ 1 చూసా, లెవెల్ 1లో 1 అనే వాల్యూ ఉంది, లెవెల్ 0లో 1 వాల్యూ ఉంది, 0 ఈవెన్, 1 ఆడ్, సో ఇట్స్ ఓకే. లెవెల్ 1కి వెళ్ళిపోదాం. లెవెల్ 1లో 10 ఈవెన్, 4 ఈవెన్, అండ్ దే ఆర్ ఇన్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఈవెన్ వాల్యూస్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, ఆడ్ వాల్యూస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, లెవెల్ 2 ఈవెన్ లెవెల్, ఆడ్ వాల్యూ, ఆడ్ వాల్యూ, ఆడ్ వాల్యూ, అండ్ దెన్ దే ఆర్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, సారీ, ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, ఇవి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అండ్ దెన్ మనం లెవెల్ 3 చూస్తే ఇక్కడ మనకి ఈ లెవెల్ 3లో ఈవెన్ వాల్యూస్ ఉండాలి, ఎందుకంటే ఇది ఆడ్ లెవెల్, ఈవెన్ వాల్యూస్ ఉండాలి. ఓకే, ఇది ఈవెన్ వాల్యూ, బట్ ఇది ఆడ్ వాల్యూ. ఇలాగా ఈ 3 కేసెస్, ఈ 3 కండిషన్స్ ఎక్కడైతే రాంగ్ అవుతుందో అక్కడ మనం రిటర్న్ ఫాల్స్ చేసేయచ్చు, డైరెక్ట్గా రిటర్న్ ఫాల్స్ చేయాలన్నమాట. ఓకే, ఇది మనం మామూలుగా చూద్దాం, లైక్ ఇక్కడ రిటర్న్ ఫాల్స్ చేసేద్దాం, ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది, ఫాల్స్ అవుట్పుట్ ఫాల్స్ చేసేస్తాం. కానీ ఇక్కడ చూస్తే మనము ఈవెన్ వాల్యూ ఓకే, అండ్ దే ఆర్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. అండ్ దెన్ 8 వాల్యూ చూస్తే మనకి ఇక్కడ 8 ఈవెన్ వాల్యూనే, కానీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. దాని ప్రీవియస్ వాల్యూ వచ్చేసి 6, ఇది 8. సో ఈ కండిషన్ కూడా పోయింది. ఇక్కడ కూడా మనం ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు, కానీ ఈ ఎగ్జాంపుల్లో ఆల్రెడీ ఇక్కడ రిటర్న్ చేసేసాం కాబట్టి మనం ఇక్కడ అసలు చూడమన్నమాట. ఓకే, సో మనము ఏ ఆల్గోరిథం యూజ్ చేయొచ్చు. మామూలుగా ట్రీస్లో 2 ఆల్గోరిథమ్స్ ఉంటాయి, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఓకే, ఈ మనం ఇక్కడ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నాం. నార్మల్గా హైట్ గురించి మాట్లాడినప్పుడు, లేకుంటే హైట్ గురించి మాట్లాడినప్పుడు మనం డిఎఫ్ఎస్ యూజ్ చేయొచ్చు. డిఎఫ్ఎస్ ఇలా వర్క్ అవుతుంది కదా, కానీ మనము లెవెల్స్ గురించి మాట్లాడుతున్నాము, ఈచ్ లెవెల్లో ఉన్న నోడ్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం కదా. అప్పుడు మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఇలాగా ఒక లెవెల్, ఇట్లా లెవెల్స్ చూస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకి బిఎఫ్ఎస్ని లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్ అని కూడా అంటారు. మనము లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్ ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాము. ఓకే, బిఎఫ్ఎస్ నేను ఒకసారి డ్రై రన్ చేస్తాను. బిఎఫ్ఎస్ ఆల్గోరిథంని మనం ఇక్కడ డీక్యూ యూజ్ చేస్తాము, పాప్ లెఫ్ట్ చేస్తాం అనమాట. ఓకే, లెట్స్ సి, నేను ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నా. బిఎఫ్ఎస్ ఆల్గోరిథం రన్ చేసేకి ఫస్ట్ నోడ్, రూట్ నోడ్ తీసుకున్నా లెవెల్ 1లో. ఓకే, లెవెల్ 1 ఆల్రెడీ చేసా. ఓకే, దీన్ని నేను పాప్ చేసుకుంటున్నా. పాప్ చేసి
లెవెల్ 1లో ఉన్న నోడ్ని పాప్ చేసి నేను అది చైల్డ్ నోడ్స్ని క్యూకి యాడ్ చేశాను. 10, 4 2 చైల్డ్ నోడ్స్ వాటిని యాడ్ చేశాను అనమాట. నేను 10ని పాప్ చేస్తా. 10 చైల్డ్ 3 యాడ్ చేశా. 4ని పాప్ చేశా. 4 చైల్డ్ 7 అండ్ 5. ఓకే, 3ని పాప్ చేశా. 3 చైల్డ్ 12. ఓకే, అండ్ దెన్ 12 అండ్ దెన్ 9 కూడా ఉంది దీనికి చైల్డ్ నోడ్. 7ని పాప్ చేసా. 6 ఉంది, 6 చైల్డ్ నోడ్. 5ని పాప్ చేసా. 8 చైల్డ్ నోడ్. ఓకే, 12ని పాప్ చేసా. 12కి చైల్డ్ నోడ్స్ లేవు ఇక్కడ. సో నో అపెండ్ చేయడానికి ఏం లేదు. 9కి చైల్డ్ నోడ్స్ లేవు. కానీ ఇక్కడ 9 ఈ మూడు కేసెస్ని ఫాలో అవ్వట్లేదు. సో మనం ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తాం అనమాట. ఫాల్స్ రిటర్న్ చేస్తాం, ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది అంతే. ఇక్కడ కోడ్ వైజ్ చూసుకుంటే వీటిని కోడ్ ఇలా మనం ఈవెన్ ఒక లెవెల్ ఈవెన్ ఆడ్ అని మెయింటైన్ చేసుకోవాలి. ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అంటే మనం జస్ట్ ఒక బూలియన్ వాల్యూ తీసుకోవచ్చు. ఈవెన్ ఇనీషియల్గా 0th లెవెల్ ఈవెన్ లెవెల్ కాబట్టి ఇనీషియల్గా మనం ఈవెన్ ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకొని అక్కడ నుంచి ఫర్ ఎవ్రీ లెవెల్ మనము ఈవెన్ని ఈక్వల్స్ టు నాట్ ఈవెన్ చేసుకుంటే మనకి లెవెల్ డిఫరెన్స్ అవుతుంది. ఓకే, అది ఓకే. ఈ 3 కండిషన్స్ ఎలా చెక్ చేస్తాం మనం? ఈ 3 కండిషన్స్ ఎలా చెక్ చేస్తామంటే ఇఫ్ ఇట్ ఈస్ అ ఈవెన్ లెవెల్, ఫస్ట్ మనం ఈవెన్ లెవెలా కాదని చూసుకోవాలి. ఈవెన్ లెవెల్ అయితే ఈవెన్ లెవెల్లో ఆడ్ వాల్యూస్ ఉండాలి, ఆడ్ ఇంటీజర్ వాల్యూస్ ఉండాలి. సో ఇఫ్ నోట్ వాల్యూ ఇక్కడ ఆడ్ అయితే అండ్ దెన్ ఆడ్ వాల్యూ అయిన తర్వాత స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉండాలి. ఓకే, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే కరెంట్ నోడు ప్రీవియస్ నోడ్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి, గ్రేటర్ దెన్ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ అయి ఉండాలి. ఓకే, అప్పుడు ట్రూ రిటర్న్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఆ నోడు ఆ 3 రూల్స్ని ఫాలో అవుతుంది కాబట్టి ట్రూ. ఓకే, ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఆడ్ లెవెల్ అప్పుడు వాల్యూస్ ఈవెన్ అయి ఉండాలి. ఇక్కడ నోడ్ వాల్యూ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ ప్రీవియస్ వాల్యూ అయి ఉండాలి. అప్పుడు మనము అది వాల్యూ 3 కండిషన్స్ ఫాలో అవుతుందని చెప్పవచ్చు. ఓకే, సో ఇవి ఐ మీన్ ఇది హార్ట్ అనమాట. అండ్ బిఎఫ్ఎస్ వచ్చేలోపు మనం డీక్యూ యూస్ చేసి ఇది జస్ట్ బాయిలర్ ప్లేట్ కోడ్ రాసేయచ్చు బిఎఫ్ఎస్కి. సో ఇక్కడ మనం బిఎఫ్ఎస్ యూస్ చేస్తున్నాము. ఫస్ట్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ లెవెల్, 0th లెవెల్. సో లెట్స్ టేక్ ఈవెన్ ఈక్వల్స్ టు ట్రూ. ఈవెన్ ఈక్వల్స్ టు ట్రూ, క్యూ ఈక్వల్స్ టు డీక్యూ అండ్ దెన్ క్యూలో రూట్ని అపెండ్ చేస్తాం. రూట్ని యాడ్ చేస్తున్నాను నేను. రూట్ ఆల్రెడీ ఇస్తాడనమాట, రూట్ నన్ అవ్వదు. సో అది కన్స్టెంట్స్ చూస్తే మనకి ఇక్కడ తెలిసిపోయింది. ఓకే, నోడ్ వాల్యూ 1 నుంచి 10⁶ ఉంది. ఓకే, రూట్ వాల్యూ ఉందన్నమాట. ఓకే, సో వైల్ క్యూ ఇక్కడ నేను సో మనము ప్రీవియస్ వాల్యూ గురించి మాట్లాడాం కదా, ప్రీవియస్ వాల్యూ గురించి మాట్లాడాము. ప్రీవియస్ నేను ఎలా తీసుకోవాలంటే లైక్ ఇక్కడ ఈవెన్ లెవెల్లో లైక్ ఆడ్ లెవెల్లో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ కదా. సో ఆడ్ లెవెల్లోనేమో ఇన్ఫినిటీ తీసుకోవాలి ప్రీవియస్ వాల్యూ ఇనీషియల్గా. లైక్ ఇక్కడ పాజిటివ్ ఇన్ఫినిటీ ఉందంటే నెక్స్ట్ వాల్యూ అఫ్ కోర్స్ దానికంటే చిన్నదే ఉంటుంది కాబట్టి మనము ప్రీవియస్ వాల్యూని చూసిన నోడ్ వాల్యూకి సెట్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఈవెన్ లెవెల్లో ప్రీవియస్ వాల్యూ -∞ ఉండాలి. ఎందుకంటే మనము స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కాబట్టి ప్రీవియస్ వాల్యూ -∞ తీసుకుంటే నెక్స్ట్ చూసేది ఖచ్చితంగా -∞ వాల్యూ కంటే పెద్దదే అయి ఉంటుంది. సో అలా అనమాట. సో నేను ఇక్కడ ప్రీవియస్ వాల్యూని డిఫైన్ చేస్తున్నా. ప్రీవియస్ వాల్యూ ఫ్లోట్ -∞ ఇఫ్ ఇట్ ఈస్ అ ఈవెన్ లెవెల్, ఎల్స్ పాజిటివ్ ఇన్ఫినిటీ. ఓకే, సో ప్రీవియస్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక లెవెల్కి ఐ మీన్ ఇప్పుడు క్యూలో నాకు రూట్ ఒకటి ఉంది. 0th లెవెల్లో ఎన్ని నోట్స్ ఉన్నాయంటే ఒక్క నోడే ఉంది. సో నేను ఆ ఎన్ని నోట్స్ ఉన్నాయన్న దాన్ని స్నాప్షాట్ తీసుకోవచ్చు. ఎట్లా అంటే లెంత్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ క్యూ
తీసుకుంటే ఇప్పుడు దాంట్లో ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఆ లెవెల్లో ఎన్ని నోట్స్ ఉన్నాయో మనకు తెలిసిపోయింది అనమాట. సో దాన్ని నేను యూస్ చేసుకొని ఫర్ లూప్ రన్ చేయొచ్చు ఓవర్ ఆల్ ద నోట్స్ ఇన్ దట్ లెవెల్. ఓకే, ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్. ఓకే, ఇక్కడ నేను అన్ని వాల్యూస్ ఆ లెవెల్లో ఉన్న అన్ని వాల్యూస్ మీద ఇటరేట్ చేస్తున్నాను అనమాట. సో లెట్స్ పాప్ ద ఫస్ట్ వన్. నోడ్ ఈక్వల్స్ టు క్యూ డాట్ పాప్ లెఫ్ట్. ఓకే, వాల్యూని నేను పాప్ చేసా, నోడ్ని నేను పాప్ చేసా. ఈ నోడు మనము ఈ 3 కండిషన్స్ని ఫాలో అవుతుందా లేదా అని చూడాలి కదా. అప్పుడు ఓకే, నేను ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నా, ఈవెన్ లెవెల్లో ఉన్నా, అండ్ నోడ్ డాట్ వాల్యూ ఈవెన్ లెవెల్లో ఉన్నా కాబట్టి నోడ్ డాట్ వాల్యూ ఆడ్ ఉండాలి. సో నేను ఇక్కడ ఫాల్స్ కండిషన్ని చెక్ చేస్తాను అనమాట. సో ఈక్వల్స్ టు 0 అయితే ఈవెన్ వాల్యూ అయితే, ఈవెన్ లెవెల్ ఈవెన్ వాల్యూ అయితే, ఆర్ నోడ్ డాట్ వాల్యూ సో ఈవెన్ లెవెల్లో ఉంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉండాలి. సో నేను ఫాల్స్ కండిషన్ చెక్ చేస్తున్నాను కాబట్టి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఉందని చూస్తున్నా. ఇది ట్రూ అయితే, ఈ కండిషన్స్ అన్ని ట్రూ అయితే నేను రిటర్న్ ఫాల్స్ చేస్తా. సో ఓకే, అండ్ ఎల్స్ ఇఫ్ నాట్ ఈవెన్ ఆడ్ లెవెల్ అనమాట, అండ్ నోడ్ డాట్ వాల్యూ సో ఇక్కడ మనకి ఆడ్ లెవెల్లో మామూలుగా ఈవెన్ ఉండాలి. సో ఇక్కడ నేను ఫాల్స్ కండిషన్స్ చెక్ చేస్తున్నాను కాబట్టి ఆడ్ ఉంటే, ఆడ్ లెవెల్లో ఆడ్ వాల్యూ ఉండి, ఆర్ నోడ్ డాట్ వాల్యూ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉంటే, డిక్రీజింగ్ ఉండాలి కానీ ఇంక్రీజింగ్ ఉంటే అప్పుడు నేను రిటర్న్ ఫాల్స్ చేస్తాను. ఓకే, 2 కండిషన్స్ మనకి ఇక్కడ ఈవెన్ అయిపోయింది 1 కండిషన్, ఆడ్ వాల్యూగా ఈవెన్ వాల్యూనా అయిపోయింది, అండ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా అయిపోయింది 2 కండిషన్స్లో. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నోడ్ చైల్డ్ నోట్స్ని కూడా చూడాలి. ఓకే, కండిషన్స్ చెక్ చేశాను, నేను చైల్డ్ నోట్స్ కూడా చూడాలి. ఇఫ్ నోడ్ డాట్ లెఫ్ట్ క్యూ డాట్ అపెండ్ నోడ్ డాట్ లెఫ్ట్, ఇఫ్ నోడ్ డాట్ రైట్ క్యూ డాట్ అపెండ్ నోడ్ డాట్ రైట్. ఓకే, నేను చైల్డ్ నోట్స్ కూడా అపెండ్ చేశాను అనమాట. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ నోడ్కి చైల్డ్ నోట్స్ కూడా అపెండ్ చేశాను. నౌ ప్రీవియస్ వాల్యూ ఇంకా ఫ్లోట్ పాజిటివ్ ఇన్ఫినిటీ ఆర్ నెగిటివ్ ఇన్ఫినిటీకే పాయింట్ అయ్యింది. సో నేను ప్రీవియస్ని కూడా అప్డేట్ చేయాలి. సో నేను ఈ నోడ్ని చూసి నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతున్నా అంటే ప్రీవియస్ని అప్డేట్ చేయాలి నేను. సో ప్రీవియస్ ఈక్వల్స్ టు నోడ్ డాట్ వాల్యూ. సో అండ్ దెన్ ఈ లెవెల్ నుంచి, సో ఇది మనకి ఒక లెవెల్ని రన్ చేస్తుంది, అది లెట్స్ సే ఈవెన్ లెవెల్ అనుకుందాము. సో నేను నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతుంటే ఈవెన్ ఈక్వల్స్ టు నాట్ ఈవెన్కి సెట్ చేయాలన్నమాట. ఓకే, సో నేను అన్ని కండిషన్స్ చూసా, ఎక్కడ అన్ని నోట్స్ అన్ని లెవెల్స్ అన్ని కండిషన్స్ని ఫాలో అవుతున్నాయి. అప్పుడు నేను లాస్ట్లో ఎక్కడ నాకు ఫాల్స్ రిటర్న్ అవ్వలేదు. సో నేను డైరెక్ట్గా ట్రూ రిటర్న్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సబ్మిట్ ద కోడ్. యాక్సెప్టెడ్. It's pretty efficient also. Thank you for watching. Please subscribe.